ఇక్కడ మైత్రివనంలో ఎన్టీ రామారావు విగ్రహం పెద్ద ఆయన విగ్రహం పెడతా అంటే వద్దనే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా? ఒకవేళ ఆ దుర్మార్గుడు ఎవడని ఉంటే మూసిలేసి తొక్కుతాను ముఖ్యమంత్రి అన్నాడు. ఎవరు రెస్పాండ్ కాలే. మరి మా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కాలేదు తెలియదు. కానీ చాలా మంది వినండి, నేను దాని మీద కూడా నువ్వు ఆలోచన పరంగా డిస్కషన్కి వస్తావా? వద్దాం మూసి కాడికి. మేము కొట్లాడింది ప్రభుత్వంతోనే. నేను ఏ ఆంధ్రుల గురించి మాట్లాడలే, ఏ ఆంధ్ర పాలకుల గురించి కూడా మాట్లాడలే. మేము మాట్లాడింది మా ప్రభుత్వం గురించే. ఈ తెలంగాణలో ఈ జనం మేము ఎన్నుకున్న నాయకుడు ముఖ్యమంత్రి, ఆయన రాజకీయ పార్టీ, వాళ్ళ అపోజిషన్ వాళ్ళని కూడా మేము వాళ్ళ గురించి మాట్లాడినాం. ఎందుకంటే ఈవెన్ కేటీఆర్ కూడా వచ్చి మేము కాంస్య విగ్రహం పెడతాం అక్కడనే అని చెప్పి మాట్లాడిండు. కేటీఆర్ కూడా ఆయన లైన్ కూడా చెప్పేసిండు. ఆయన పేరే వాళ్ళ అయ్యా ఎన్టీ రామారావు అని పెట్టుకున్నాడు కదా. సో ఆయన పేరు పెట్టుకోవడం కూడా తప్పెట్లా అవుతుంది? నేను ఏమంటున్నా అంటే అది బాంచన్గిరి అస్తిత్వం ఇక్కడ ఉన్న అంటే వాళ్ళ మనస్తత్వాలు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు ఉండాలి విగ్రహాలు ఇక్కడ? అది ఎప్పుడో జరిగింది, 50 ఏళ్ల క్రితం జరిగింది. ఇప్పటికి కూడా ఆ ప్రేమ ఇప్పటికి కూడా ఆ ప్రేమ ఒలక వస్తుంది కాబట్టి ఎన్టీ రామారావు ఘాట్లేదా ఇక్కడ? ఎన్టీ రామారావు ఎంతమంది ఎన్టీ రామారావు ఉన్నటువంటి నేను ఉండొద్దని చెప్తే నేను ఉన్నది కదా. మరి అడిషనల్ గా ఎందుకు మా ఊళ్ళో పెట్టాలా? మా ప్రభాకర్ రెడ్డిది పెట్టొద్దా? మా పైడి జయరాజ్ గారిది పెట్టొద్దా? అసలు పైడి జయరాజ్ పేరే తెలియదా? 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఎందుకు క్వశ్చన్ చేయలేదు? బరాబర్ క్వశ్చన్ చేసినాం, అప్లికేషన్లు ఇచ్చినాం, ఫామ్లు ఇచ్చినాము. శంకర్ సారంగపాణి మా దగ్గర మీరంతా మీలాంటి వాళ్ళంతా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళంతా బరాబర్ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కోరుకున్నాయి. కాంగ్రెస్ దీనికి ప్రత్యామ్నాయం కావాలని కోరుకున్నప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు నెరవేర్చుకోపోయారు. రేవంత్ గారికి చెప్పి మీరు నెరవేర్చుకోలేకపోయారు. నమ్మి మోసపోయినాం కిషోర్ గారు. జనం నమ్మి మోసపోయినారు. కేసీఆర్ గద్దె దించాలి. కానీ ఈ దుర్మార్గుడు ఇంతకు తీసుకుమారేతో 25 కుమారతం లెక్క ఈయన పొయ్యినంలోకి పోయి పొయ్యిలో పడ్డట్టు ఈయన ఇంకా ఎక్కువ చూపిస్తున్నాడు కదా దమనకాండ. ఈయన తొక్కుతా అంటున్నాడు ఇంకా ఉల్టా. నీకు తెలీదా? ఊహించలే, నేను కూడా ఊహించలే. ఎందుకని? నేను కూడా ఊహించలే. ఎక్కడి నుంచి అంటే మారిండు కావచ్చు, మూలాలు మారిండు కావచ్చు. మూలాలు ఎందుకంటే చదువుకున్నప్పుడు సోపతి ఉన్నప్పుడు జర వేరే తిరిగానే ఉండే. కానీ ఇట్లా మారుతాడు అనుకోలే, ఊహించలే. ఇట్లా ఊహించలే, నేనైతే ఊహించలే. అరే ఏదో ఆ టైంలో ఉన్నాడు కదా పోనీ అని. అందుకే అంత ముందు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడుతున్నా. బెల్లి లలితను చంపినప్పుడు ఈయన చంద్రబాబు వెంబడున్నాడు. గద్దరన్నను బుల్లెట్లు కొట్టినప్పుడు కూడా ఈయన చంద్రబాబు వెంబడున్నాడు రేవంత్ రెడ్డి. కనుక ఇయ్యాల ఇవన్నీ చలో పోనీ మాఫ్ కరిదేంగి అని చెప్పని అనుకున్నాము. అట్లీస్ట్ అధికారంకి వచ్చిన తర్వాత ఆ 10 ఏళ్ళు గోసలు చూసిన తర్వాత సరే దీనికి ఒక రాజకీయ పార్టీ సెంటర్ లో కూడా ఉన్నది, వాళ్ళు కూడా కొన్ని వాగ్దానాలు చేశారు కాబట్టినే